వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలలో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అక్రమ ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్న ఘటనలు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని మేడ్పల్లి, మలక్పేట్, మెదక్ జిల్లాల్లో జరిగిన కాల్పుల ఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ అర్ధరాత్రి తుపాకుల మొత్తతో దద్దరిల్లింది. మలక్పేట్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాల కారణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో రాజేష్, సుధాకర్తో పాటు మరో 2 నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనిల్ కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ హైదరాబాద్ రహదారి పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక జూలై 13 ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనూ కాల్పుల ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మల్లన్న గన్మెన్ గాల్లో 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అటు గతంలో హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠ కాల్పుల ఘటన కలకలం రేపింది. బీదర్లో ఏటీఎం దోపిడీ చేసి 2 నిందితులు ఆ డబ్బుతో హైదరాబాద్కు వచ్చారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 చనిపోయారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తుపాకీ మోత విపరీతంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు బీహార్, యూపీ లాంటి ప్రాంతాలకే పరిమితమైన గన్ కల్చర్ తెలంగాణకు చేరింది. వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకోవాలని జనం కోరుతున్నారు. అక్రమ ఆయుధాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తుంది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు వినియోగిస్తున్న ఆయుధాల్లో 80% వరకు రాజధానిలోనే ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.